Hello and hi friends, welcome back to Krishna's Laurels. టీజీ అండ్ ఏపీ లా సెట్ సక్సెస్ సిరీస్ 2కి స్వాగతం. ఈ వీడియోలో సిలబస్ ఓవర్వ్యూ చూద్దాం. వితౌట్ ఎనీ డిలే లెట్స్ గెట్ స్టార్టెడ్ అండ్ జంప్ ఇన్ టు ది వీడియో. సిలబస్లో ఎన్ని సెక్షన్స్ ఉంటాయి, ఏ సెక్షన్లో ఏ టాపిక్స్ చదవాలి, ఏ టాపిక్స్ మనకు చాలా ఇంపార్టెంట్, మనం మంచి ర్యాంక్ సాధించడానికి కీ రోల్ ప్లే చేస్తాయి, ఇటువంటి విషయాలన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం. సెక్షన్ 1గా మనకి జనరల్ నాలెడ్జ్ అండ్ మెంటల్ ఎబిలిటీ ఉంది. అయితే ఈ సెక్షన్ నుంచి 30 ప్రశ్నలు అడుగుతారు, 30 క్వశ్చన్స్ వస్తాయి. అయితే జనరల్ నాలెడ్జ్ నుంచి మెంటల్ ఎబిలిటీ నుంచి ఈక్వల్గా వస్తాయా అంటే చెప్పలేము. కొన్నిసార్లు ఈక్వల్గా వచ్చిన సందర్భాలు ఉన్నాయి. అంటే 15 జనరల్ నాలెడ్జ్ నుంచి 15 మెంటల్ ఎబిలిటీ నుంచి. ఎగ్జాంపుల్ 2020, దట్ ఈస్ కరోనా టైం. బట్ కొన్నిసార్లు అసలు పొంతనే లేకుండా జనరల్ నాలెడ్జ్ నుంచి 25 ఆర్ 28, మెంటల్ ఎబిలిటీ నుంచి 2-3 క్వశ్చన్స్ వచ్చిన సందర్భాలు ఉన్నాయి. కొన్నిసార్లు మెంటల్ ఎబిలిటీ నుంచి 0 క్వశ్చన్స్ వచ్చిన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి జనరల్ నాలెడ్జ్ అండ్ మెంటల్ ఎబిలిటీ నుంచి ఎన్ని వస్తాయి అనేది ఇట్ కంప్లీట్లీ దేర్ డిస్క్రిషన్. పేపర్ ఎవరు తయారు చేస్తారో వారి యొక్క స్వేచ్ఛ అనమాట. బట్ వీ హ్యావ్ టు ప్రిపేర్ వెల్. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ జనరల్ నాలెడ్జ్లో 2 రకాలుగా మనం డివైడ్ చేసుకోవచ్చు. ఒకటి స్టాటిక్ జీకే, 2 డైనమిక్ జీకే ఆర్ కరెంట్ అఫైర్స్ అంటాం దాన్నే. స్టాటిక్ జీకే అంటే అది ఎప్పటికీ అలానే ఉంటుంది. సో భారతదేశానికి స్వాతంత్రం ఎప్పుడు వచ్చింది అంటే 1947 ఆగస్ట్ 15. అది ఎవరైనా చెప్తారో అది ఎప్పటికీ అలానే ఉంటుంది. 1000 సంవత్సరాల తర్వాత అడిగినా కూడా అది అలానే ఉంటుంది. బట్ డైనమిక్ జీకే అంటే ప్రైమ్ మినిస్టర్ ఎవరు మారుతూ ఉంటారు. సో అదనమాట. సో ఈ విధంగా కరెంట్ అఫైర్స్ని మనకి డైనమిక్ జీకేగా పేర్కొనవచ్చు. ఎప్పటికప్పుడు జరుగుతున్నటువంటి టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్స్, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, స్పోర్ట్స్ ఇవన్నీ కూడా వస్తాయి. బట్ కొన్నిసార్లు కరెంట్ అఫైర్సే మనకి స్టాటిక్ జీకేగా మిగిలిపోతుంది. అయితే మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే ప్రజెంట్ కరెంట్ అఫైర్స్లో మీరు గమనిస్తూ ఉండాలి. ఆ కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ స్టాటిక్ జీకే ఏముందో అది చదువుకోవాలన్నమాట. ఓకే, దాని గురించి ఫ్యూచర్ వీడియోస్లో ఇంకా డీటెయిల్గా మాట్లాడతాను. అంటే ఏదైనా ఒక అంశము వార్తలో నిలిచింది అనుకోండి, దానికి సంబంధించిన స్టాటిక్ జీకే ఏంటి అనేది మీరు ఒకసారి చూసుకోవడం మంచిది. దానికి సంబంధించి వి విల్ ఆల్సో హెల్ప్ యూ. నెక్స్ట్ మనకి ఇక్కడ హిస్టరీ, జాగ్రఫీ వంటి సబ్జెక్ట్స్ అన్నీ ఉంటాయి. జనరల్ సైన్స్, లాజికల్ రీజనింగ్, అనలిటికల్ ఎబిలిటీ అండ్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్. సో ఇక్కడ మీరు ప్రజెంట్ ఈవెంట్స్ మీద మీ ఫోకస్ ఎన్హాన్స్ చేసుకోండి. అండ్ మెంటల్ ఎబిలిటీ క్వశ్చన్స్ని మీరు ప్రాక్టీస్ చేయండి. మెంటల్ ఎబిలిటీలో ఇప్పుడు నేను చెప్తాను ఏ టాపిక్స్ ఉంటాయని జీకే అండ్ మెంటల్ ఎబిలిటీలో. అవన్నీ మీరు ప్రిపేర్ అవ్వండి తరువుగా. మెంటల్ ఎబిలిటీ ఒక్కసారి ప్రిపేర్ అయినట్లయితే, ఒక్కసారి ఆ ఫార్ములా క్రాక్ చేసినట్లయితే, ఆ మెథడ్ తెలుసుకున్నట్లయితే ఏ క్వశ్చన్ ఇచ్చినా యూ విల్ బీ ఏబుల్ టు సాల్వ్. కాబట్టి మేక్ షూర్ యూ బికమ్ పర్ఫెక్ట్ ఇన్ మెంటల్ ఎబిలిటీ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, జీకే దగ్గరికి వెళ్ళమని నేను చెప్పాను, మెంటల్ ఎబిలిటీ దగ్గరికి వెళ్ళమని చెప్తాను. ఎందుకంటే జీకే ఈజ్ వెరీ వైడ్ అండ్ వ్యాస్ట్, బట్ మెంటల్ ఎబిలిటీ ఈజ్ వెరీ లిమిటెడ్ అండ్ వీ కెన్ క్రాక్ ఇట్ ఈజీలీ with some ప్రాపర్ గైడెన్స్ అండ్ టిప్స్ అండ్ టెక్నిక్స్. కాబట్టి నెక్స్ట్ కరెంట్ అఫైర్స్కి వెళ్దాం. సెక్షన్ 2 కరెంట్ అఫైర్స్, 30 క్వశ్చన్స్, 30 మార్క్స్. సో లేటెస్ట్ ట్రెండ్స్ మీరు ఫాలో అవుతూ ఉండాలి. స్టే అప్డేటెడ్ విత్ ద లేటెస్ట్ న్యూస్ అండ్ ఈవెంట్స్ అక్రాస్ వేరియస్ డొమైన్స్ ఇంక్లూడింగ్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ అఫైర్స్, పాలిటిక్స్, ఎకనామీ, స్పోర్ట్స్ అండ్ టెక్నాలజీ. ఇంపార్టెంట్ డెవలప్మెంట్స్ ఏం జరుగుతున్నాయి అని అబ్జర్వ్ చేస్తూ ఉండండి. లీగల్ కాంటెక్స్లో ముఖ్యంగా ఏమైనా జరిగితే దాన్ని మీరు నోట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. దీనికి మీరు న్యూస్ పేపర్స్ ఫాలో అవ్వచ్చు, లైక్ ఈనాడు, ఆర్ సమ్ ఇంగ్లీష్ న్యూస్ పేపర్స్ లైక్ ది హిందూ, డెక్కన్ క్రానికల్ ఎట్సెట్రా. నెక్స్ట్ మ్యాగజైన్స్ ఉంటాయి మనకి. మ్యాగజైన్స్లో వీక్లీ, మంత్లీ, ఇయర్లీ, హాఫ్ ఇయర్లీ మ్యాగజైన్స్ ఉంటాయి. మీరు వీలైతే మంత్లీ మ్యాగజైన్ తీసుకునే ప్రయత్నం చేయండి. ఆన్లైన్ న్యూస్ పోర్టల్స్ ఉన్నాయి మనకి చాలా. కరెంట్ అఫైర్స్ నవేడేస్ అంతా ఆన్లైన్లో పెట్టడం జరుగుతుంది. ఏదైనా ఒక 1-2 మ్యాక్సిమం 2 సోర్సెస్ మీద రిలై అవ్వండి. దట్ ఈస్ కంప్లీట్లీ ఫైన్ అండ్ ఎనఫ్. ఈ విధంగా మీరు కరెంట్ అఫైర్స్ ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. అయితే ఇప్పుడు మనం ఫస్ట్ కరెంట్ అఫైర్స్లో ఉన్న సబ్ టాపిక్స్ చూద్దాం, తర్వాత జీకే అండ్ తర్వాత మెంటల్ ఎబిలిటీకి వెళ్దాం, అండ్ ఫైనల్గా మనం లీగల్ యాప్టిట్యూడ్ గురించి ఇంట్రడక్షన్ ఇచ్చుకొని తర్వాత అందులో ఉన్న సబ్ టాపిక్స్ గురించి మాట్లాడదాం. కరెంట్ అఫైర్స్లో నేషనల్ న్యూస్, నేషనల్ ఈవెంట్స్, పాలసీస్ అండ్ డెవలప్మెంట్స్, ఇంటర్నేషనల్ న్యూస్ చూడాలి. గవర్నమెంట్ స్కీమ్స్ ఏం తెస్తుంది, ఇనిషియేటివ్స్ ఏం తెస్తుంది చూడాలి. ఎకనామీ అండ్ ఫినాన్స్లో వస్తున్న చేంజెస్, ఫైనాన్షియల్ పాలసీస్ అవన్నీ గమనిస్తుండాలి. సైన్స్ అండ్ టెక్నాలజీ మీద మీ
ఫోకస్ అయితే పెట్టండి. సైన్స్ అండ్ టెక్నాలజీ నుంచి చాలా క్వశ్చన్స్ తరచుగా అడుగుతున్నారు. నేను గమనించిన అంతవరకు అయితే. సో సైన్స్ అండ్ టెక్నాలజీ మీద ఇస్రో, నాసా ఇటువంటివన్నీ ఏ వెహికల్స్ లాంచ్ చేసింది, చంద్రయాన్, ఇటువంటి అప్డేట్స్ అన్నీ, వాటి మీద ఏమైనా అప్డేట్స్ ఉన్నాయా అని చూడండి. అండ్ దెన్ ఎన్వైరన్మెంట్ అండ్ ఎకాలజీ, స్పోర్ట్స్, అవార్డ్స్ అండ్ హానర్స్, ఆర్ట్ అండ్ కల్చర్, హెల్త్ అండ్ మెడిసిన్, కార్పొరేట్ న్యూస్, జ్యుడిషియరీ అండ్ లీగల్ అప్డేట్స్ మనకి చాలా ఇంపార్టెంట్. కొత్తగా ల్యాండ్మార్క్ కోర్ట్ వర్డిక్ట్స్ అంటే జడ్జిమెంట్స్ ఏమైనా వస్తున్నాయా, లీగల్ రీఫార్మ్స్ ఏమైనా వస్తున్నాయా, జ్యుడిషియల్ అపాయింట్మెంట్స్ ఏ విధంగా కొత్తగా ఎవరైనా అపాయింట్ చేయబడ్డారా, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా మారాడా, మన స్టేట్ జడ్జెస్ ఎవరైనా మారారా, ఇవన్నీ చూడండి. సోషల్ ఇష్యూస్, తర్వాత డిజాస్టర్ అండ్ రిలీఫ్ ఆపరేషన్, స్పేస్ ఎక్స్ప్లోరేషన్, పాలిటిక్స్ అండ్ గవర్నెన్స్, మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్, సెక్యూరిటీ అండ్ డిఫెన్స్, హ్యూమన్ రైట్స్ ఇష్యూస్, ఎమర్జింగ్ ట్రెండ్స్. సో బేసికల్గా ఇవి చూడండి. ఇటువంటి అంశాలు అడిగే అవకాశం ఉంటుంది. స్పోర్ట్స్ మీద ఫోకస్ చేయండి, సైన్స్ అండ్ టెక్నాలజీ మీద ఫోకస్ చేయండి. లేటెస్ట్ ట్రెండ్స్, పాలసీస్, కొత్తగా ఏదైనా ఇన్నోవేషన్ జరిగితే దాని మీద కూడా ఒకసారి చూడండి. తర్వాత జనరల్ నాలెడ్జ్ చూస్తే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ నీడ్ టు అండర్స్టాండ్ దట్ జనరల్ నాలెడ్జ్ ఈజ్ వెరీ వైడ్ అండ్ వ్యాస్ట్ అండి. అదొక ఆకాశం లాగా అంతు చిక్కదు, పోతానే ఉంటుంది అనమాట. సో జనరల్ నాలెడ్జ్ అనేది మనము ఐడియల్ కాదు. ఇప్పుడు ఫస్ట్ నుంచి జనరల్ నాలెడ్జ్ మీద చదవడం అనేది అంత మనకి ప్రొడక్టివ్ కాదు. కాబట్టి జనరల్ నాలెడ్జ్ ఎంతవరకు చదవాలో అంతవరకే చదవండి. అందులో ఉన్న సబ్ టాపిక్స్ అయితే ఇప్పుడు చెప్తాను చూడండి. జనరల్ సైన్స్, ఫిజిక్స్ ఇంపార్టెంట్ అయితే ఇది నేను బేసికల్గా విజేత కాంపిటీషన్ లాసెట్ బుక్ నుంచి తీసుకోవడం జరిగింది. మీ దగ్గర ఎవరి దగ్గరైనా ఉంటే డెఫినెట్లీ యూ కెన్ ఫాలో ఇట్. ఆర్ జనరల్ నాలెడ్జ్లో బేసికల్గా ఉన్న టాపిక్స్ అని చదువుకోండి, సరిపోతుంది. ఎక్కువ టెన్షన్ పడొద్దు జనరల్ నాలెడ్జ్ గురించి అయితే, ఎందుకంటే వీ కాంట్ ప్రిడిక్ట్ ఫ్రమ్ వేర్ క్వశ్చన్స్ విల్ బి ఆస్క్డ్. సో ఆల్రెడీ గ్రూప్స్ లెవెల్లో, యూపీఎస్సీ లెవెల్లో ప్రిపేర్ అయిన వాళ్ళు దే కెన్ ఈజీలీ క్రాక్ జనరల్ నాలెడ్జ్, బట్ వీ కాంట్ ఈజీలీ క్రాక్ ఇట్. వీ నీడ్ మచ్ మోర్ టైమ్ టు ప్రిపేర్. సో ఆ టైంని మనం జీకే మీద వృధా చేయకుండా కరెంట్ అఫైర్స్, మెంటల్ ఎబిలిటీ అండ్ లీగల్ యాప్టిట్యూడ్ మీద పర్ఫెక్ట్ అవుతాము. అందులోనే మంచి మార్క్స్ తెచ్చుకొని టాప్ 10 ర్యాంకర్స్లో మనం నిలుస్తాం. దట్ విల్ బీ అవర్ స్ట్రాటజీ. సో నెక్స్ట్, రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్స్, అదర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్స్, స్పేస్ అండ్ ఇన్స్టిట్యూషన్, ఇండియన్ శాటిలైట్స్, ఎట్ ఏ గ్లాన్స్, ఇండియన్ హిస్టరీ అండ్ కల్చర్, ఇండియన్ హిస్టరీ ఫ్యాక్ట్స్, పొలిటికల్ అండ్ నేషనల్ ఆర్గనైజేషన్స్ ఆఫ్ మోడర్న్ ఇండియా, వరల్డ్ జియోగ్రఫీ, ఇండియన్ జియోగ్రఫీ, ఇండియన్ డ్రైనేజ్ సిస్టమ్, సాయిల్స్ ఆఫ్ ఇండియా, ఎకనామిక్ సైన్స్, గవర్నమెంట్ ప్రోగ్రామ్స్, ఇంపార్టెంట్ ఆపరేషన్స్, నేషనల్ ఇన్సైగ్నియా, స్పోర్ట్స్ అవార్డ్స్, ఇంపార్టెంట్ అవార్డ్స్ ఎట్ ఏ గ్లాన్స్, కంట్రీస్, పార్లమెంట్స్, క్యాపిటల్స్, కరెన్సీస్ చూసుకోండి, వరల్డ్ సూపర్లేటివ్స్, ఇండియా సూపర్లేటివ్స్, ఫస్ట్ ఇన్ ద వరల్డ్, ఫస్ట్ ఇన్ ఇండియా, సింబల్స్, ఎయిర్లైన్స్, బౌండరీస్, సబ్రిగేట్స్, ప్లేసెస్, సబ్రిగేట్స్, పర్సన్స్, హెరిటేజ్ సైట్స్, 7 వండర్స్, రేసెస్ అండ్ ట్రైబ్స్, చేంజ్డ్ నేమ్స్ ఆఫ్ సిటీస్, కంట్రీస్, రివర్ సైడ్ సిటీస్, ఇన్వెన్షన్స్ అండ్ డిస్కవరీస్, ఇంపార్టెంట్ డేస్ చూసుకోండి. ఇంపార్టెంట్ డేస్ నుంచి క్వశ్చన్స్ అటు రావచ్చు. అబ్రివేషన్స్ చూసుకోండి. ఆటోబయోగ్రఫీస్ ఆఫ్ ఫేమస్ పర్సన్స్ చూసుకోండి, రేర్గా అడిగే అవకాశం ఉంది. ఫేమస్ బుక్స్ అండ్ ఆథర్స్, ట్రాన్స్పోర్ట్ సిస్టమ్, కమ్యూనికేషన్ సర్వీస్, ఇండియన్ ఫ్యాక్ట్ షీట్, డాన్సెస్ ఆఫ్ ఇండియా చూసుకోండి. ఫెస్టివల్స్ ఆఫ్ ఇండియా, యుఎన్ఓ గురించి చూసుకోండి తప్పకుండా. ఇండియన్ సెన్సెస్ 2011 అవసరం లేదు. ఏపీ ఫ్యాక్ట్ షీట్ నాట్ నెసరీ, బట్ ఒకసారి టచ్ చేయండి. తెలంగాణ ఫ్యాక్ట్ షీట్ కూడా టచ్ చేయండి. తెలంగాణ ఇన్ఫర్మేషన్ కూడా టచ్ చేయండి. ప్రాక్టీస్ బిట్స్ మన యాప్లో ఎలాగో ఉన్నాయి, నో ప్రాబ్లం. సో ఈ విధంగా జనరల్ నాలెడ్జ్ నుంచి మీరు ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్, మెంటల్ ఎబిలిటీ. యాజ్ ఐ సెడ్, డోంట్ వరీ అబౌట్ జనరల్ నాలెడ్జ్ అండి. your main focus should be on legal aptitude and then current affairs and then mental ability and final priority to general knowledge. So mental ability lo series, numerical, alphabetical mix, missing, coding, decoding, wrong, ivanni adugochu. Directions, sitting arrangements, syllogism, calendar, clocks, ages, number of squares, triangles, blood relations, averages, geometry, number system, time and work, percentages, profit and loss, time, distance, speed, సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, మైసెలీనియస్, ఇటువంటి టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇవన్నీ ప్రిపేర్ అవ్వండి డెఫినెట్గా. ఇప్పుడు మనం లీగల్ యాప్టిట్యూడ్ చూద్దాము. లీగల్ యాప్టిట్యూడ్లో మీ యొక్క అవగాహన, మీ యొక్క సామర్థ్యం టెస్ట్ చేస్తారు. లీగల్ ప్రిన్సిపల్స్ మీద, కాన్సెప్ట్స్ మీద, రీజనింగ్ ఎబిలిటీస్ మీద. సో ఇందులో బేసికల్గా కాన్స్టిట్యూషనల్ లా, లీగల్ రీజనింగ్, కాంట్రాక్ట్స్, టార్ట్స్, క్రైమ్స్, లీగల్ అవేర్నెస్ నుంచి ప్రశ్నలు రావచ్చు. So focus on developing your analytical and critical thinking skills to apply legal principles to hypothetical situations effectively. So if you want to be ahead
a step ahead than others, focus on applying legal principles to hypothetical situations. సో మనకి బేసికల్గా ఇది మనకి ప్రిన్సిపల్ అండ్ ఫ్యాక్ట్ బేస్డ్ క్వశ్చన్స్ ఆన్సర్ చేయడానికి యూజ్ అవుతుంది. ఆన్ ది టాప్ ఆఫ్ ది ఎబో ఈ విధంగానే చదవడం చాలా కరెక్ట్. నెక్స్ట్ ఇక్కడ మనం లీగల్ యాప్టిట్యూడ్ గురించి ఇంకో మాట మాట్లాడుకుందాం. లీగల్ యాప్టిట్యూడ్ నుంచి 60 క్వశ్చన్స్ 60 మార్కులు వస్తాయి. అయితే ఈ 60 క్వశ్చన్స్లో తెలంగాణ గవర్నమెంట్ లా సెట్ రాసే వారికి 10 ప్రశ్నలు కాంప్రహెన్షన్ ఆఫ్ లీగల్ ప్యాసేజెస్ ఇచ్చి అడుగుతారు. అంటే ఒక ప్యాసేజ్ ఆధారితంగా 10 ప్రశ్నలు అడుగుతారు. ఒక ప్యాసేజ్ ఇస్తారు, దాని కింద 5 ప్రశ్నలు ఇస్తారు. 5 ప్రశ్నలకి సమాధానం ఆ ప్యాసేజ్లో డైరెక్ట్గానో ఇండైరెక్ట్గానో ఉంటుంది. ఆ విధంగా 2 ప్యాసేజ్లు ఇచ్చి 10 ప్రశ్నలు అడుగుతారు. మ్యాక్సిమం 10 క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్లో ఇప్పటివరకు ఆ కాంప్రహెన్సివ్ బేస్డ్ క్వశ్చన్స్ ఇంకా ఇంట్రడ్యూస్ చేయలేదు. 2025లో ఇంట్రడ్యూస్ చేస్తారా అనేది చూద్దాం. మరి ఇఫ్ దెర్ ఈస్ ఎనీ అప్డేట్ వీ విల్ డెఫినెట్లీ లెట్ యూ నో. సో మేక్ ష్యూర్ యూ గెట్ కనెక్టెడ్ టు అస్ ఇన్ Instagram, Telegram and WhatsApp. Now let us look at subtopics in aptitude for study of law. సో కాంట్రాక్ట్లో భాగంగా అన్ని ఫండమెంటల్స్ అడిగే అవకాశం ఉంది. ఎసెన్షియల్ ఎలిమెంట్స్ ఆఫ్ ఏ కాంట్రాక్ట్, టైప్స్ ఆఫ్ కాంట్రాక్ట్, ఆఫర్ అంటే ఏంటి, యాక్సెప్టెన్స్ అంటే ఏంటి, కన్సిడరేషన్ అంటే ఏంటి, బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్, అదేవిధంగా మైనర్కి సంబంధించి వాయిడబుల్, వ్యాలిడ్ కాంట్రాక్ట్ అంటే ఏంటి, ఇవన్నీ చూసుకోండి. కొన్ని నేను అందులో పెట్టకున్నా నేను చెప్తున్నాను కాబట్టి రాసుకోండి. టైప్స్ ఆఫ్ టార్ట్స్, నెగ్లిజెన్స్, న్యూసెన్స్, డిఫామేషన్, స్ట్రిక్ట్ లయబిలిటీ, అబ్సల్యూట్ లయబిలిటీ అంటే ఏంటి, దానికి సంబంధించిన ల్యాండ్ మార్క్ జడ్జ్మెంట్స్ ఏంటి, డామ్నమ్ సైన్ ఇంజూరియా సైన్ డామ్నమ్ అనే 2 లీగల్ కాన్సెప్ట్స్ రాసుకోండి. ఇవన్నీ కూడా ఎవరైతే శ్రద్ధగా వీడియో చూస్తున్నారో వారందరికీ కూడా బోనస్ అనమాట. నెక్స్ట్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్, బేసిక్ అండర్స్టాండింగ్ అబౌట్ పేటెంట్స్, కాపీరైట్స్, ట్రేడ్ మార్క్స్, డిజైన్స్ అండ్ GI ట్యాక్స్. దెన్ క్రిమినల్ లాస్ నుంచి మనకి భారతీయ న్యాయ సంహిత ప్రస్తుతం, ఇది వరకు ఇండియన్ పెనల్ కోడ్, దాంట్లో నుంచి క్లాసిఫికేషన్ ఆఫ్ అఫెన్సెస్, ఎలిమెంట్స్ ఆఫ్ క్రైమ్, పనిష్మెంట్స్, వికేరియస్ లయబిలిటీ అంటే ఏంటి, మెన్స్ రియా, యాక్టస్ రియాస్, ఇవన్నీ అడిగే అవకాశం ఉంది. బేసిక్ కాన్సెప్ట్స్ అడిగే అవకాశం ఉంది. అయితే చట్టాలు మనకి మారాయి. ఇప్పుడు భారతీయ నాగరిక్ సురక్ష సంహిత వచ్చింది, భారతీయ సాక్ష్య అధినియం వచ్చింది. సో వీటి గురించి ఒక బేసిక్ అండర్స్టాండింగ్ తెచ్చుకోండి. ఏ చట్టంలో, ఏ కొత్త చట్టంలో ఎన్ని సెక్షన్స్ ఉన్నాయి, ఎన్ని చాప్టర్స్ ఉన్నాయి, ఎప్పుడు అమల్లోకి వచ్చాయి, ఇవన్నీ చూసుకోండి. తర్వాత కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఆర్ ఇండియన్ పాలిటీ అంటాము. దీంట్లో నుంచి మనకి ప్రతిదీ ఇంపార్టెంటే. బేసికల్గా మనకి ఫండమెంటల్ డ్యూటీస్ వరకు వెరీ ఇంపార్టెంట్, అండ్ తర్వాత కూడా చాలా ఇంపార్టెంటే. ఫ్రేమింగ్ ది కాన్స్టిట్యూషన్ దగ్గర నుంచి సైలెంట్ ఫ్యూచర్స్, ప్రియాంబుల్, స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీ, సిటిజన్షిప్, ఫండమెంటల్ రైట్స్, DPSP, ఫండమెంటల్ డ్యూటీస్, యూనియన్ ఎగ్జిక్యూటివ్, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, ప్రైమ్ మినిస్టర్, యూనియన్ లెజిస్లేచర్ అంటే పార్లమెంటరీ టర్మినాలజీ చూసుకోండి, స్టేట్ గవర్నమెంట్స్, స్టేట్ లెజిస్లేచర్, సెంటర్ స్టేట్ రిలేషన్స్, నీతి ఆయోగ్, దానికి సంబంధించిన కథా కార్ఖానా, జ్యుడిషియరీ సిస్టమ్ ఇండియాలో ఎలా ఉంది, స్టేట్ జ్యుడిషియరీ, డిస్ట్రిక్ట్ లెవెల్ జ్యుడిషియరీ, కంపారిజన్ బిట్వీన్ సుప్రీం కోర్ట్ అండ్ హై కోర్ట్స్, లీడింగ్ కేసెస్ ఆర్ ల్యాండ్ మార్క్ జడ్జ్మెంట్స్, లోక్పాల్ అండ్ లోక్యుక్త, లోకల్ గవర్నమెంట్స్, మున్సిపాలిటీస్ అండ్ పంచాయత్ రాజ్, ఎమర్జెన్సీ ప్రొవిజన్స్, ఇంపార్టెంట్ కమిషన్స్ అండ్ ఆర్గనైజేషన్స్, పబ్లిక్ సర్వీస్ కమిషన్స్, ఎలక్షన్ కమిషన్స్, అటార్నీ జనరల్, నేషనల్ కమిషన్ ఫర్ SC, ST, OBC, మైనారిటీ, ఉమెన్, హ్యూమన్ రైట్స్. సో ఇవన్నీ చూసుకోండి. ఇంపార్టెంట్ అమెండ్మెంట్స్ చూసుకోండి, ల్యాండ్ మార్క్ జడ్జ్మెంట్స్ చూసుకోండి. ఓకే, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. వీటన్నిటి నుంచి కూడా ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. సో వీటన్నిటిని మనం ఫ్యూచర్లో 1 by 1 డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాము. అయితే బేసికల్గా లీగల్ యాప్టిట్యూడ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అందులో ముఖ్యంగా కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో అవుట్ ఆఫ్ 60 మార్క్స్ 40+ మార్క్స్ మనకి కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా నుంచి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మేక్ షూర్ యూ ఫినిష్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఎట్ ఎనీ కాస్ట్ అండ్ ప్రాక్టీస్ వెల్. ఓకే, ముఖ్యంగా TS వాళ్ళైతే కాంప్రహెన్సివ్ బేస్డ్ క్వశ్చన్స్ కూడా ప్రాక్టీస్ చేయాలి, సో దట్ యూ కెన్ ఈజీలీ ఆన్సర్ ఇన్ ద ఎగ్జామ్ టైం. అవి కూడా మన యాప్లో ఉన్నాయి, యూ కెన్ డెఫినెట్లీ గో అండ్ ప్రాక్టీస్. అయితే ఇంకా లాంచ్ చేయలేదు, లాంచ్ అప్డేట్ అయితే మీకు త్వరలో వస్తుంది, ఎప్పుడు లాంచ్ చేస్తామని చెప్పేసి. అయితే మనకి
బేసికల్గా మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇందులో 120 ప్రశ్నలు ఉంటాయి, 90 మార్కులు, 90 నిమిషాలు. అయితే ఒక్క క్వశ్చన్ ఆన్సర్ చేయడానికి 1 నిమిషం కూడా ఉండదు, అది మీరు గుర్తుంచుకోవాలి. అంతేకాకుండా ఈ టెస్ట్ అనేది ముఖ్యంగా మీరు లా చేద్దాం అనుకుంటున్నారు కదా, మీ ఆసక్తి ఎంత ఉంది, లా మీద మీకు బేసిక్ అండర్స్టాండింగ్ ఎంత ఉంది, మీ సామర్థ్యం ఏంటి అనేది టెస్ట్ చేస్తారనమాట. ఇందులో 3 సెక్షన్స్ ఉంటాయి, యాజ్ యూ నో, జస్ట్ వీ హ్యావ్ డిస్కస్డ్. ఇక్కడ లెవెల్ ఆఫ్ క్వశ్చన్స్ 5 ఇయర్ లా కోర్స్కి ఇంటర్మీడియట్ స్థాయిలో ఉంటాయి, 3 ఇయర్ లా కోర్స్కి డిగ్రీ స్థాయిలో ఉంటాయి, అంటే కొంచెం డిఫికల్ట్గా ఉంటాయి. ఇవి ప్రీవియస్ ఇయర్కి సంబంధించి లాస్ట్ ఇయర్ 2024 నుంచి కొన్ని ప్రశ్నలు మీరు చూడొచ్చు. కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు. మన టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయ్యి ఉంటే ఆల్రెడీ, డోంట్ వరీ, మీకు అందులో పెట్టడం జరుగుతుంది. లింక్స్ అన్ని కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్నాయి. ఇటువంటి ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది, చూడొచ్చు మీరు. ఇక్కడ మెంటల్ ఎబిలిటీ నుంచి ఒక ప్రశ్న, ఇది మనకి లీగల్ యాప్టిట్యూడ్లో అడిగారు. ఇది మనకి కరెంట్ అఫైర్స్లో అడిగారు. ఇది కూడా కరెంట్ అఫైర్స్, ఇది లీగల్ యాప్టిట్యూడ్లో అడిగారు. ఇది కూడా లీగల్ యాప్టిట్యూడ్లో అడిగారు. నెక్స్ట్ మనం అప్కమింగ్ వీడియోస్లో మరిన్ని ఇంపార్టెంట్ డీటెయిల్స్ మాట్లాడుకుందాం, లైక్ ఏ సోర్సెస్ నుంచి ప్రిపేర్ అవ్వాలి అనేది కూడా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. సో నెక్స్ట్ వీడియో విల్ బీ ఆన్ ఏ సోర్సెస్ మీద రిలే అయితే మంచి ర్యాంక్ సాధించవచ్చు అన్న టాపిక్ మీద మనం 360 degreesలో కవర్ చేసే ప్రయత్నం చేద్దాం. ఇఫ్ యు ఆర్ రియల్లీ ఇంట్రెస్టెడ్ టు వాచ్ ద నెక్స్ట్ వీడియో, comment interested in the comment box so that I will know how many of you are really interested and excited and waiting for the next video. I will make it very fast for you. So I'm hoping at least I'll get 50